మిత్రులారా, మనము 200 చదరపు గజాల లోపు దక్షిణం ఫేసింగ్ ప్లాటు 33x53 కొలతలు ఖచ్చితంగా ఉండాలి. ఇందులో ఇంతకుముందు రెండవ భాగంలో ఒక వర్షన్ మనం చూపెట్టాము. 3 బెడ్రూమ్స్తో మండువా లోగిలు మనం చూపెట్టాము. ఈ యొక్క వర్షన్లో ఏంటంటే 2 బెడ్రూమ్స్ మాత్రమే ఉంటుంది. నైరుతిలో మనం ఏంటంటే దక్షిణ ముఖం కాబట్టి మనం ఒక ఎంట్రీ కింద తీసుకుంటాం అన్నమాట. అంటే మిగతా అన్నీ మనకి ప్రీవియస్ సంబంధించిన డిజైన్ లాగే ఉంటుందన్నమాట. లివింగ్ రూమ్ అనేది పెద్దదవుతుంది. అంటే ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నటువంటి ఫాయర్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఫాయర్ అనేది మనకి తగ్గుతుంది అన్నమాట. సో ఈ యొక్క లివింగ్ రూమ్ కొలతలు ఎంత వస్తాయి ఏంటి అనేది ఒకసారి చూపెడతాను. మిగతా రిమైనింగ్ కొలతలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా పాత దీనికి సంబంధించే వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దక్షిణానికి సంబంధించి అవగాహన కావాల్సిన వాళ్ళు ఇది 3వ భాగం, అంటే మొదటి భాగము, 2వ భాగం, 3వ భాగం చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది మిత్రులారా. ప్లస్ అదేవిధంగా ఇంటి చుట్టూ ఇంకా మిగతావన్నీ ప్రీవియస్ వీడియోలో ఉన్నటువంటి కొలతల మాదిరిగానే ఉంటాయి మిత్రులారా. అందువల్ల ఆ యొక్క డైమెన్షన్స్ కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క పాత రెండో వీడియో మీరు చూడండి. అదే రకంగా ఈ యొక్క బిల్డింగ్ యొక్క కొలతలు అనమాట. అంటే బిల్డింగ్ అవుటర్ నుంచి అవుటర్ మనం తీసుకున్నాం మిత్రులారా. అవుటర్ నుంచి అవుటర్కి మనం తీసుకుంది 29 అడుగుల 5 అంగుళాల 1/8 అనేది బయట నుంచి బయటికి. ఇది కంప్లీట్గా ప్లాస్టరింగ్ అయిన తర్వాత మనకు ఉండాల్సిన కొలతలు మిత్రులారా. అదే రకంగా దక్షిణం నుంచి ఉత్తరానికి అంటే లోతుగా ఉండేటటువంటిది 44 అడుగుల 1 అంగుళము 5/8 పార్ట్ ఆఫ్ ద అంగుళ. ఈ కొలతలు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క నక్షత్ర బలం అనేది అక్కడ ఉంటుంది మిత్రులారా. అలాగే ఈ యొక్క వీడియోలో మనం మీకు ఏంటంటే పూర్తిగా బిల్డింగ్ యొక్క హైట్ అనేది కూడా మనం చెప్దాం మిత్రులారా. ఇది మనకి 5 feet 10 inches 5/8 5 feet 10 inches 5/8 ఇంటూ. ఇది ఖచ్చితంగా మిత్రులారా మనం 11 అడుగుల 9 అంగుళాల 1/4 హైట్తో మనం కట్టుకోవాలి మిత్రులారా. 11 అడుగుల 9 అంగుళాల 1/4 హైట్తో ఇది మనం కట్టుకుంటే ఆ వైబ్రెన్సీ అనేది అక్కడ ఖచ్చితంగా బాగుంటుంది మిత్రులారా. అలాగే మిత్రులారా ఈ యొక్క బిల్డింగ్ యొక్క హైట్ కూడా మీరు 11 అడుగుల 5 అంగుళాల 25 కట్టుకోవాలన్నమాట. 11 అడుగుల 5 అంగుళాల 1/4 అంత హైట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వైబ్రెన్సీలోనే మనకి ఈ యొక్క మూలా నక్షత్రం యొక్క వైబ్రెన్సీ అనేది ఉంటుంది మిత్రులారా. మనం తూర్పు ముఖంగా చెప్పిన దాంట్లో కూడా హైట్ ఇదే పెట్టుకోవాలి, 11 అడుగుల 5 అంగుళాల 1/4. అది మనం కరెక్షన్ చేద్దాం మిత్రులారా. అక్కడ ఇచ్చినటువంటి హైటు కాస్త వేరే కొలత ఇచ్చినట్టున్నాము, అది మనం వేరే వీడియో చేసి దాన్ని మనం క్లియర్ చేద్దాం మిత్రులారా. సో ఈ రకంగా మీరు తూర్పు ముఖం కట్టుకోండి లేదా దక్షిణ ముఖం కట్టుకోండి. ఖచ్చితంగా మీరు హైట్ మాత్రము బేస్మెంట్ దగ్గర నుంచి అంటే ఇంటి లోపల ఫినిష్డ్ ఫ్లోరింగ్ దగ్గర నుంచి స్లాబ్ మధ్యలో భాగము 11 అడుగుల 5 అంగుళాల 1/4 అనేది ఉండాలి మిత్రులారా.
అదే రకంగా మనం కిటికీలు ఎక్కడైతే పెట్టామో ఆ యొక్క ప్లేస్మెంట్స్ కూడా దయచేసి మీరు ఒకసారి గమనించాలి. అది కూడా నేను మీకు ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఈ యొక్క కిటికీలు పెట్టేటటువంటి డిస్టెన్సెస్ కూడా మనం ఇక్కడ చూపెడదాం మిత్రులారా. ఈ యొక్క దక్షిణం పారు కొలత నుంచి చూసినప్పుడు 8 అడుగుల 9 అంగుళాల 15/16 అంటే 8 అడుగుల 10 అంగుళాలకి మనం కిటికీ పెట్టుకోవాలి. తర్వాత అక్కడి నుంచి కిటికీ సైజు 5 అడుగుల 1 అంగుళం 1/16. మళ్ళీ అక్కడి నుంచి వాల్. అదే రకంగా అక్కడి నుంచి మనం కిటికీ మళ్ళీ 6 అడుగులు 10 అంగుళాలు 1/4. మళ్ళీ అక్కడి నుంచి కంప్లీట్గా వాల్ 5 అడుగులు 8 అంగుళాలు 9/16. అక్కడి నుంచి ఒకవేళ బెడ్రూమ్ కిటికీ పెట్టుకుంటే 5 అడుగుల 1 అంగుళం 1/16. అక్కడి నుంచి 8 అడుగులు 9 అంగుళాలు 15/16. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మూలల్లో ఎక్కడ మనకి మిత్రులారా, మూలల్లో ఎక్కడ మనకి కట్ చేసినట్టు కానీ ఏ రకమైన అబ్స్ట్రక్షన్స్ కానీ లేకుండా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, అలాగే ఇది మనం లోపలికి వచ్చినప్పుడు అంటే దక్షిణం కాబట్టి ఉత్తరం పక్కగా మనకున్నటువంటి కొలతలు నేను చూపెడుతున్నాను. ఇక్కడ ఈ 3 కిటికీలు కాబట్టి ఊరికేలా కిటికీలు అని చెప్పి చూపెడుతున్నాను అనమాట. సో మనకి వెస్ట్, ఇది నార్త్, అంటే ఇది వాయుం పక్కన ఈ కొలతల వరకు వాల్ ఉండాలి. ఇక్కడి నుంచి ఒక కిటికీ పెట్టుకోవాలి. కిటికీ సైజులు కావాలనుకున్నా మీరు తగ్గించి పెట్టుకోవచ్చు అన్నమాట. బట్ ఇది చాలా టెంటేటివ్గా చేసిన ప్లాన్ మిత్రులారు. ఎందుకంటే నేను మ్యాక్సిమం అన్ని ఇన్ఫర్మేషను, మూలమైన ఇన్ఫర్మేషన్ అన్నీ ఇవ్వగలుగుతున్నాను. అయితే ఒక క్లయింట్కి పనిచేసే విధానంగా నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను నా శక్తి కొలది ఒక ఉచితంగా చాలామంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు కాబట్టి ఈ రకంగా కొలతలు ఇస్తే చాలామంది ఔత్సాహికులు ఇంట్రెస్ట్ చూపెడతారు అన్న ఉద్దేశంతో ఇవ్వడం అనేది జరుగుతుంది మిత్రులారా. సో అదే రకంగా ఇటుపక్క మనకి తూర్పు అనమాట. తూర్పు పక్కన కూడా కొలతలు ఏ రకంగా బయట పారు నుంచి మనం తీసుకున్నప్పుడు అంటే ఈశాన్యం పక్క నుంచి ఆ బిల్డింగ్ యొక్క ఈశాన్యం పక్క నుంచి తీసుకున్నప్పుడు కిటికీలు ఎక్కడ ఉండాలి, ఏ కొలతలు ఎక్కడ ఉండాలి అనే డీటెయిలింగ్ కూడా నేను పూర్తిగా ఇస్తున్నాను మిత్రులారా. సో ఇప్పుడు మొత్తం 3 పక్కల మనం ఇవ్వడం అనేది జరిగింది మిత్రులారా. కొంచెం మీరు ఆ డీటెయిల్స్ నోట్ చేసుకునేటప్పుడు మీరు పాస్ చేసుకొని చూసుకోవాలి. సో ఇవి మిత్రులారా వీటికి సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్స్. ఇది అన్నిటికీ వర్తించేది దక్షిణ ముఖానికి సంబంధించే ఇవి వర్తిస్తాయి. మిగతా వీటి యొక్క కొలతలు మిత్రులారా ఇక్కడ మీరు దయచేసి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఈ ప్లాన్కి ప్రీవియస్ ప్లాన్ తేడా ఏంటంటే ఫాయర్ ఉండి ఇక్కడ నా సౌత్ వెస్ట్ బెడ్రూమ్ ఇచ్చాము. ఇప్పుడు ప్లాన్లో ఏంటంటే మనం ఫాయర్ను సౌత్ వెస్ట్ బెడ్రూమ్ కలిపేసి లివింగ్ రూమ్ చేసాము. మిగతా కొలతలన్నీ మీకు ఆ రెండో వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తాయి మిత్రులారా. అయినా నేను క్లోజ్గా ప్రతిదీ నేను మీకు అలా విజువలైజ్ చేయించుకుంటూ వెళ్తాను. తద్వారా ఈ యొక్క కొలతలు కూడా మీకు తెలుస్తాయి మిత్రులారా.
బయట పక్క గోడలన్నీ 9 అంగుళాల గోడలు ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఇంటర్నల్ వాల్స్ అన్ని సెంటర్ చేసి ఇచ్చాము. ప్లాస్టరింగ్తో కలిపి 5 అంగుళాలు ఉండే విధంగా, అంటే 4 అంగుళాలు కట్టుబడి కట్టి మనకి అటు పక్కన ఇటు పక్కన ఒక 1/2 ఇంచు ప్లాస్టరింగ్ చేస్తారు అనుకొని ఈ యొక్క డిజైన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మిత్రులారా. అదే రకంగా ఇక్కడ చూడండి, ఈ యొక్క పూజా గదికి సంబంధించి కూడా 5 అడుగులు 5 అంగుళాలు 5/8 ఇంటూ 7 అడుగులు 10 అంగుళాలు 7/16. ఇంకా మిగతా అన్ని బెడ్రూమ్స్ ఒకే రకమైన కొలతలు మనం తీసుకున్నాం మిత్రులారా. అలాగే ఈ యొక్క వాష్ ఏరియా కూడా మీరు చూడండి. వాష్ ఏరియా కూడా 7 అడుగుల 3 అంగుళాల 5/16 ఇంటూ 4 అడుగుల 10 అంగుళాల 9/16. ఈ రకంగా మీకు ఓవరాల్గా ఒక అవగాహన కల్పించాను అని చెప్పి అనుకుంటున్నాను మిత్రులారా. కానీ ఈ నక్షత్రాలు కేవలం ఇక్కడ ఏదైతే పొందుపరిచిన నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే, ఈ 15 నక్షత్రాల వాళ్ళకి ఇల్లు బాగా సూట్ అవుతుంది మిత్రులారా. వేరే నక్షత్రాల వాళ్ళకి అది ఒకసారి విపత్తుగా పరిణమించవచ్చు, లేదా మీ యొక్క మానసిక తీరుని కాస్త అలజడి కలిగించవచ్చు. అందువల్ల వేరే నక్షత్ర బలాల వాళ్ళు ఈ యొక్క కొలతల్ని దయచేసి వాడవద్దు, ఓకేనా. అలాగే ఈ యొక్క ప్లాన్లో 3 పక్కల సెట్ బ్యాక్స్, అంటే దక్షిణం పక్కన రోడ్డు ఉందనుకుంటే దక్షిణం పక్కన 2 మీటర్ల సెట్ బ్యాక్ వచ్చి మిగతా 3 పక్కల 0.5 మీటరు సెట్ బ్యాక్స్ ఇవ్వడం అనేది జరిగిన తర్వాత ఈ కొలతలు కరెక్ట్గా, అంటే 29 అడుగుల 5 అంగుళాల 1/8 ఇంటూ 44 అడుగుల 1 అంగుళం 5/8 ఇవి ఆయం కట్టినటువంటి వచ్చిన లెక్కలు అనమాట. బయట నుంచి బయటికి ప్లాస్టరింగ్ అయిన తర్వాత ఈ కొలతలు మీరు మేనేజ్ చేస్తే సరిపోతుంది మిత్రులారా. సో త్వరలో కాస్త వీలు ఉన్నప్పుడు పశ్చిమానికి సంబంధించి కూడా మీకు నేను మాట ఇచ్చిన విధంగా మండువా పశ్చిమంలో కూడా ఇదే కొలతలతో ఎలా కట్టుకోవచ్చు, ఎందుకంటే దానికి సింహద్వారం దానికి కూడా సెంటరే వస్తుంది. ఇచ్చినప్పుడు కిచెన్ అనేది మనకి లోపల పక్కగా వెళ్తుంది అనమాట. సో మిమ్మల్ని ఈ యొక్క వీడియో అలరిస్తుందని ఆశిస్తున్నాను మిత్రులారా.